ఇదే మన ఉండే అపార్ట్మెంట్. ఈరోజు మనం హోమ్ టూర్ చేస్తున్నాము. అది 210, మనం సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. సెకండ్ ఫ్లోర్లో 3 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది మనం ఉండేది. వెల్కమ్ హోమ్. వాటర్ బాయిలింగ్ కి ఇక్కడ వాటర్ బాయిలర్ అంటే మాట్లాడొచ్చు కూడా వాళ్ళతో. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్ ఇలానే ఉంటాయి. ఇక్కడ హాట్ వాటర్ అయినా, వాష్రూమ్ లో హాట్ వాటర్ అయినా మొత్తం ఈ బాయిలరే. ఈనప్పుడు ఫ్రిడ్జ్ చూసినప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ ప్లస్ గ్యాస్ రెండు ఉంటాయి ఇక్కడ. డిపెండ్స్ ఆన్ ద బిల్డింగ్. మేము బెల్జియం లో బ్రసెల్స్ లో ఉంటాము. చూసారు కదా మా హోమ్ టూర్. ఇక్కడ వింటర్ ఎంత కోల్డ్ గా ఉంటుందో సమ్మర్ కూడా అంతే హాట్ గా ఉంటుంది. అపార్ట్మెంట్ రెంట్ వచ్చి మాకు ఆల్మోస్ట్ 1000. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఇదే మన ఉండే అపార్ట్మెంట్. ఈరోజు మనం హోమ్ టూర్ చేస్తున్నాము. సో కీస్ ఇదైతే ఇది మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ నుంచి మళ్ళీ ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. ఇది సెకండ్ ఎంట్రన్స్. ఇది ఓపెన్ చేయడానికి కూడా మనం కీ కావాలి. ఈ కీ నుంచి తీస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇవి మెయిల్ బాక్సెస్. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మెయిల్ బాక్స్ ఉంటుంది. పార్సల్ అంతా ఇప్పుడు వేయం కాదు కానీ ఓన్లీ లెటర్స్ మాత్రమే ఇస్తారు. ఏమైనా పార్సల్ ఉంటే మనకి ఇక్కడ పెట్టేస్తారు. మోస్ట్లీ కాల్ చేస్తారు. సో ఇది వచ్చి మనది 210, మనం సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. అండ్ ఇప్పుడు మనం సెకండ్ డోర్ ఓపెన్ చేస్తున్నాం. సెకండ్ డోర్ కూడా మళ్ళీ కీ పెట్టాలి. సెక్యూరిటీ అయితే బాగుంది ఇక్కడ. ఫస్ట్ టైం ఎవరైనా వస్తా అన్నారు అంటే మాత్రం ఫస్ట్ టైం వాళ్ళకి మెయిల్ వస్తుంది. మెయిల్లో ఇక్కడైతే పిన్ ఒకటి ఎంటర్ చేసి ఉంటారు. సో ఆ పిన్ తీసుకొని మెయిన్ కీస్ పెట్టుంటారు. అపార్ట్మెంట్ కీస్ అంతా డైరెక్ట్ చెక్ ఇన్స్ ఉంటాయి ఇక్కడ. ఎవరు వచ్చి మనల్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ పర్సన్ వచ్చి ఎంత తీసుకోబోరు. డైరెక్ట్ చెక్ ఇన్ ఉంటుంది. సో మనమే వెళ్ళాలి. ఇక్కడ వచ్చి 4 సైడ్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్కి. 4 లిఫ్ట్స్, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి. సో మనం వచ్చి ఆ కార్నర్లో ఉంటాము. సో ఇది ఇంకో డోర్. ఇది వచ్చి లిఫ్ట్. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి గరాజ్, కార్ పార్కింగ్, ఇంకా వచ్చి మన ఎలక్ట్రిసిటీ రీడింగ్ అంతా ఉంటుంది. ఈ 4 సైడ్స్ వచ్చి స్టేర్ కేసెస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. ప్లస్ ఇంకా ఇటు సైడ్ అయితే మనం గార్బేజ్ అంతా వేయడానికి. సో గార్బేజ్ ఇంకా వాషింగ్ మిషన్ అంతా ఉంటుంది. ఇది స్టేర్ కేసెస్. ఇది వెళ్తేనే ఆటోమేటిక్ లైట్ వచ్చేస్తుంది. సో పైకి వెళ్ళడానికి ఒకవేళ లిఫ్ట్ వర్క్ చేయకపోయినా ఈ స్టేర్ కేసెస్ ద్వారా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇది లోపలికి వెళ్తే ఇది వాషింగ్ మిషన్ ఏరియా. ఇది వాషింగ్ మిషన్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఎవరో వేసారు. ఇక్కడ కాయిన్స్ వేసి ఇక్కడ స్టార్ట్ చేసేయచ్చు ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ ఇది డ్రైయర్ కూడా అంతే. ఇక్కడ మనం కాయిన్స్ వేసి పే చేయాలి డ్రై చేసుకోవడానికి బట్టలు. ఇక్కడ ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం లాస్ట్లో. అండ్ ఇది వచ్చేసి మన గార్బేజ్ ఏరియా. సో ఇక్కడ జస్ట్ మనం చెత్త పడేసేయాలి వీటిల్లో.
ఇది మన 4th డోర్, మనం మోస్ట్ సెక్యూర్ ప్లేస్లో ఉన్నాం. మనం ఈ సైడ్ లిఫ్ట్ వెళ్ళాలి. అండ్ ఈ లిఫ్ట్ టచ్ వచ్చి జస్ట్ టచ్, నార్మల్ బటన్స్ అంతా లేదు. అండ్ ఇది లిఫ్ట్ మనకి. సో లిఫ్ట్ ఈ సైడ్ నుంచి వస్తాం మనము. సో ఈ సైడ్ ఓపెన్ అవుతుంది లిఫ్ట్. మనకి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము ఇప్పుడు. మనం ఉండేది సెకండ్ ఫ్లోర్లోనే. సో సెకండ్ ఫ్లోర్లో 3 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది మనం ఉండేది ఈ కార్నర్లో. ఇది ఇంకో అపార్ట్మెంట్, ఇది ఇంకో అపార్ట్మెంట్. ఇక్కడ వచ్చి మనకి వాటర్ రీడింగ్ ఉంటుంది. సో వాటర్ ఎవ్రీ మంత్ రీడింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు వాటర్ బిల్స్ అన్నీ వస్తాయి. ఒక అపార్ట్మెంట్కి నేమ్ ఇచ్చేసి ఉంటారు. ఈ నెంబర్స్ వచ్చి మన అపార్ట్మెంట్ వైజ్ ప్లస్ నెంబర్ క్యాలిక్యులేషన్ రీడింగ్స్ అంతా మనం తీసుకోవాలి ఇక్కడ నుంచే. ఈ సైడ్ వచ్చేసి ఇది స్టేర్ కేసెస్. ఇందాక మనం కింద చూసాం కదా, అది కావాలంటే. సో ఇది స్టేర్ కేసెస్. అండ్ ఇది బెల్. కామెడీగా ఉందా బెల్ గురించి చెప్తాను. వెల్కమ్ హోమ్. మనకి ఇక్కడ ఎంటర్ అవుతానే ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ లాగా ఇచ్చారు. యాక్చువల్గా ఇది లాండ్రీ ఏరియా ఇచ్చారు. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అంతా కనెక్షన్స్, వాటర్ అంతా ఇచ్చారు. కానీ మనం వాషింగ్ మిషన్ అంతా కొనుక్కోలేదు, ప్లస్ వాషింగ్ మిషన్ యూజ్ చేయట్లేదు. కాబట్టి ఆల్రెడీ కింద ఉంది బిల్డింగ్లో. ఇంకా ఒకవేళ అది పని చేయకపోయినా మనకి ఇక్కడ వాషింగ్ అంతా బాగానే ఉంటుంది ఫెసిలిటీ. ఎవ్రీ స్ట్రీట్కి ఒకటి, 2 స్ట్రీట్స్ ఒకటి ఉంటాయి వాషింగ్ ఏరియాస్. సో అక్కడ పోయి వాష్ చేసుకోవచ్చు. ఇదైతే మేము ఇప్పుడు స్టోరేజ్ యూనిట్ లాగా యూజ్ చేస్తున్నాము. ఇది ట్రాలీ బ్యాగ్. ఇదైతే ఇంపార్టెంట్. బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది. ఇది లేకపోతే ఎక్కువ మొయలేం కాబట్టి దూరంగా ఉన్నప్పుడు ఇది ఈజీ క్యారింగ్ ఉంటుంది. సో విత్ వీల్స్ వస్తుంది కాబట్టి మనం మొయాల్సిన పని లేకుండా లాక్కొని వెళ్ళిపోతాము. అండ్ అంతే, అది వాషింగ్ అంతా ఇచ్చారు. ఇది మనమైతే స్టోరేజ్కి యూజ్ చేస్తాను, స్లిప్పర్స్లో పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ. మన ఇంట్లో ఏ రూమ్కి ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. ప్లస్ ఇది వచ్చి వాటర్ బాయిలింగ్కి. ఇక్కడ వాటర్ బాయిలర్ అంతా ఇక్కడే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. సో ఒకవేళ మనం ఎక్కడైనా వెళ్ళిపోతున్నామంటే మెయిన్ ఆఫ్ చేయడానికి లేదా అట్లా. అండ్ ఇట్లా వచ్చినామంటే ఇది మనం కింద గుర్తుంటే మనం డోర్ ఓపెన్ చేయడానికి కీ పెట్టాం కదా, కీది ఉంది. సో ఈ కీ పెట్టినప్పుడు ఎవరైనా మన ఇంటికి విజిట్ చేస్తా అన్నా, సో వాళ్ళు మనం ప్రతిసారి కిందకి వెళ్ళే పని లేకుండా వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇక్కడ రింగ్ అవుతుంది. మనం జస్ట్ ఇది అన్లాక్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఓపెన్ చేసుకొని వచ్చేసేయచ్చు, ప్లస్ మాట్లాడచ్చు కూడా వాళ్ళతో. అండ్ ఇది బెడ్రూము. ఎంటర్ అవుతానే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇది టీవీ యూనిట్ యాక్చువల్గా. కానీ మేము ఎక్కువ టీవీ అంతా చూడము. వీక్లీ ఒక మూవీ చూస్తాం, 2 మూవీస్ చూస్తాం. అది ల్యాప్టాప్లోనే చూస్తాం కాబట్టి దీన్ని మేము స్టోరేజ్గా యూజ్ చేసుకుంటున్నాం, క్లోత్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది చిన్నగా ప్లేస్ నా రెడీ అవ్వడానికి. చిన్న అద్దము, ఇందులో ఇది లేదు, రాలేదు. ఓకే. అండ్ ఇట్లే రైట్ సైడ్ వస్తే ర్యాక్, కోట్ హ్యాంగర్ ఇది. సో ఇదైతే ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే వింటర్కి ఆబ్వియస్లీ మనకి జాకెట్స్ కావాలి. అండ్ ఇది ఇందాక మనం కింద నుంచి వచ్చినప్పుడు ఇది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అన్ని రూమ్స్కి వెంటిలేషన్ ఉంటుంది. బెడ్రూమ్కి, హాల్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది కింద నుంచి ముందుకు రా, ఇంకా ఇది చూపి.
కింద నుంచి మనం వచ్చాం కదా, ఇదే ఇటు సైడ్ 4 అపార్ట్మెంట్స్కి అన్ని బెడ్రూమ్స్కి కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ అంటే విండో సైడ్ ఉంటాయి ఇక్కడ. అండ్ వెయింగ్ మిషన్ డైలీ లేస్తానే వెయిట్ చూసుకుంటాం, ఈరోజు ఎంత పెరిగాం ఎంత తగ్గాలి అనేసి. అండ్ ఇది వార్డ్రోబ్ ఈజ్ నథింగ్, ఏం జస్ట్ క్లోత్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా అంతే, జస్ట్ క్లోత్స్ మన థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఉండేది బెడ్ అండ్ బెడ్ సైడ్ టేబుల్, అంతే బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి వస్తానే మనకి లెఫ్ట్ సైడే వాష్రూమ్ ఉంటుంది. సో వాష్రూమ్ డోర్ వచ్చి మనకి ఇట్లా ఉంటుంది బయట సైడ్ తీయడానికి. సో ఇది హీటర్. సో ఇక్కడ మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, ఎంత టెంపరేచర్ కావాలి అనేసి మన వాష్రూమ్ టెంపరేచర్ వైజ్. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ లో మోస్ట్లీ టబ్బే ఉంటుంది చాలా వాష్రూమ్స్ లో. అండ్ కొన్ని వాష్రూమ్స్ లో వచ్చి వాషింగ్ స్నానానికి పార్టీషన్ వచ్చి షవరే ఉంటుంది, మోస్ట్లీ షవర్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మన ఇండియాలో అయితే మనకు కంఫర్టబుల్ గా బకెట్ మగ్ అన్నీ ఉంటాయి కదా, సో అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ షవర్ అయితే ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద వాష్రూమ్స్ లో వచ్చి టాయిలెట్ వచ్చి ఇంకో సపరేట్ చిన్న రూమ్ లో ఉండి ఓన్లీ టాయిలెట్ ఉంటుంది, అది కూడా కొంచెం ఇబ్బంది ఇక్కడ. సో మాకైతే ఇది కంఫర్టబుల్ గా మంచిగా దొరికింది ఈ ఇల్లు, ప్లస్ వాష్రూమ్ లో అంతా అవంతా చూపించండి. అండ్ ఇది వాష్రూమ్ అయిపోయింది. వాష్రూమ్ నుంచి బెడ్రూమ్ పక్కనే వాష్రూమ్ ఉంటుంది. ఇది మెయిన్ డోర్ కి ఆపోజిట్ గానే ఉంటుంది మా అపార్ట్మెంట్ లో అయితే, ఇప్పుడు మేము ఉండే దాంట్లో. ఇంకా ఇది హాల్లోకి వస్తానే డైనింగ్ టేబుల్ ప్లస్ సోఫా. అండ్ నేను ఒక చిన్న పూజ రూమ్ సెట్ చేసుకున్నాను ఇక్కడ, చిన్నగా దేవుడు. మోస్ట్లీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే పూజ చేసుకుంటాము. చిన్నగా పూజ రూమ్ సెట్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ పైన ఐటమ్స్ వచ్చి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఐటమ్స్ అవి. అండ్ మనకి ఇక్కడ పెద్ద బాల్కనీ వచ్చింది, ప్లస్ మంచిగా వ్యూ ఉంటుంది. సమ్మర్లో అయితే ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే సమ్మర్లోనే ఎక్కువ డే లైట్ ఉంటుంది. ఇప్పుడు 3 అవుతుంది అంతే టైము, 3 o'clock అంతా ఆల్రెడీ చీకటి అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది బాల్కనీ. ఇది ఒక రోజా చెట్టు, ఈ ఇయర్ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చినారు. అండ్ ఇవి వచ్చి ఇంట్లో తెచ్చుకున్న మిరపకాయల నుంచి మిరప చెట్లు వేసాను. వేసి ఆల్మోస్ట్ 3-4 months అయింది. అన్నీ పోయాయి కానీ ఒక్క మిరపకాయ కూడా రాలేదు. ఇది బాల్కనీ నుంచి వ్యూ వచ్చి ఇట్లా ఉంటుంది. ఈ చెట్టు చాలా బాగుంటుంది. రీసెంట్గా ఆటమ్ వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి రాలిపోయినాయి. ఇటు సైడ్ వస్తానే ఇంకొక ఏరియా ఇచ్చాడు. ఇది హాఫ్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చి 1.5 bedroom లాగా ఇది ట్రీట్ చేస్తారు. సో దీన్ని మనము ఆఫీస్ ఏరియాగా యూజ్ చేసుకుంటాము. ఇది వర్క్ చేసుకునేలాగా. ఇది ఈ టూ చైర్స్ వచ్చి చాలా బాగుంటుంది. బాల్కనీలో ఇట్లా వేసుకొని అక్కడ కూర్చొని సమ్మర్లో బాగుంటుంది. మార్నింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది ఈ చైర్స్లో యూజ్ చేసుకోవడానికి. ఇండియా నుంచి తెచ్చా స్కిప్పింగ్ ఆడడానికి. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ అంతేమీ ఆడింది లేదు. ప్లస్ యోగా మ్యాట్. అండ్ ఇది ఆఫీస్ టేబుల్ వర్క్ చేసుకోవడానికి. ఇది బట్టలు పెట్టుకోవడానికి మేము లోపలే పెట్టేసాము. ఇప్పుడు వింటర్ కాబట్టి. సమ్మర్లో అయితే ఇది బాల్కనీలో ఉంటుంది. వాష్ చేసిన టవల్స్ అవి ఆరబెట్టుకోవడానికి. ఇది చిన్న సైడ్ ల్యాంప్. ఈ రూమ్లో కూడా మంచిగా విండో ఇచ్చారు. ప్రతి రూమ్కి విండో ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది నా ఫేవరెట్ స్పాట్. ఇక్కడ కూర్చొని సమ్మర్లో బాగుంటుంది. ఇక్కడ కూర్చోడానికి ఇటు కూర్చొని చూస్తూ ఉండొచ్చు. అంతే. ఇది ఒక చిన్న రూము. మోస్ట్లీ వర్కౌట్ చేసుకోవడానికి
వర్క్ చేసుకోవడానికి ఈ రూమ్. అండ్ ఇట్లా వస్తానే కిచెన్, ఇక్కడ కిచెన్ ఉంటుంది. అన్ని ఎక్కువ ఇక్కడ అపార్ట్మెంట్స్లో వచ్చి కంబైన్డ్ ఉంటుంది. ఈ కిచెన్ కొంచెం సపరేట్ ఉంటుంది, హాల్తోనే జాయిన్ అయ్యి ఉండి పార్టీషన్ టేబుల్ లాగా అన్న ఉంటుంది, లేదంటే మిక్స్ అయిపోయి వన్ సైడ్ వచ్చి కిచెన్ ఉంటుంది. ఈ బిల్డింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది, కంప్లీట్ సపరేట్ కిచెన్ వచ్చినట్లుంది. అండ్ ఈ లైటింగ్, ఇది స్టవ్, ఇది ఎలక్ట్రిక్ స్టవ్. ఇక్కడ స్టవ్స్ వచ్చి ఇదర్ గ్యాస్ అయితే మన ఇండియాలో ఉండే గ్యాస్ లాగా ఉంటాయి, ఐ మీన్ ఫ్లేమ్ అంతా బర్న్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్, ఇది ఇట్లనే కంట్రోల్ చేసుకోవాలి మనకి కావాల్సిన మీడియం హై ఫ్లేమ్. ఇదైతే ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ ప్లస్ గ్యాస్ రెండు ఉంటాయి ఇక్కడ, డిపెండ్స్ ఆన్ ద బిల్డింగ్ వాళ్ళు ఏ కనెక్షన్ ఇచ్చినారో అది. ఇంకా అంతా మిగతా అంతా నార్మల్, ఇదంతా డ్రావర్స్ ఐటమ్స్ పెట్టుకునేదానికి సేమ్ మన ఇండియాలోనే ఉంటాయి. సో ఇంకా ఈ ఏరియా అంతా కామన్ ఈ కిచెన్. అండ్ ఇక్కడ ఒక ఓవెన్ ఇచ్చాడు, ఓవెన్ కామనే. అండ్ ఇది దీని కింద ఏదైనా మన థింగ్స్ పెట్టుకోవడానికి, ఏమైనా స్టోరేజ్ ఏరియా నెక్స్ట్ ఇమీడియట్ కావాలంటే. అండ్ ఇది వచ్చి డిష్ వాషర్ ఇచ్చాడు. అండ్ ఇంకా ఇవన్నీ కామన్ మన స్టోరేజ్ స్పేస్ లాగే, ఇవంతా అవే ఇంకా స్టోరేజ్ మన ఇండియన్ కిచెన్ లానే ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడ ఇది బాయిలర్ ఇచ్చాడు, ఈ బాయిలర్ తోనే మనకు హాట్ వాటర్ మోస్ట్లీ అన్ని ట్యాప్స్ లో, మనకి ఇక్కడ ట్యాప్ లో కూడా కిచెన్ లో ట్యాప్ లో కూడా హాట్ వాటర్ వస్తుంది. సో ఇక్కడ హాట్ వాటర్ అయినా వాష్రూమ్ లో హాట్ వాటర్ అయినా మొత్తం ఈ బాయిలరే. ఈ బాయిలర్ కే మనకి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇందాక స్టార్టింగ్ లో చూపించాం కదా, మెయిన్ లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే ఇక్కడ. ఇంకా మోస్ట్ డిసప్పాయింట్మెంట్ మనకి ఏముంటుందంటే ఇక్కడ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ చూసినప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న ఫ్రిడ్జ్ వస్తుంది. అండ్ ఇంతే ఫ్రిడ్జ్, అందరి ఇంట్లో లాగే సగం కట్ చేసిన ఆనియన్, సగం కట్ చేసిన లెమన్ ఉన్నాయి. ఇంతే ఫ్రిడ్జ్ ప్లస్ ఫ్రీజర్ ఉంటాయి. అండ్ ఇదే కిచెన్. అండ్ ఇక్కడ ఒక డస్ట్బిన్ ఏరియా లాగా చెత్త వేసుకోవడానికి. మేము బెల్జియంలో బ్రిజిల్స్లో ఉంటాము, చూసారు కదా మా హోమ్ టూర్. సో బ్రిజిల్స్లో మేము సెంటర్ ఆఫ్ ద సిటీ ఉంటాము. మెయిన్ ఏరియాస్కి అంతా, ఐ మీన్ మెయిన్ ప్లేసెస్ విజిట్ చేయడానికంతా ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనేలాగా ఉంటాం. మేము స్టార్టింగ్ ఇల్లు తీసుకున్నప్పుడు మాకు చుట్టుపక్కల ఏరియాస్ అంత ఐడియా లేదు, ఏం లేదు, కాబట్టి మేము సెంటర్లో ఉందాం అనుకునే ఐడియాతో ఇక్కడే అపార్ట్మెంట్ తీసుకున్నామంటే రెంట్కే. మేము స్టార్టింగ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే ముందే అపార్ట్మెంట్ అంతా బుక్ చేసుకొని రావాలి, ఎందుకంటే అపార్ట్మెంట్ దొరికే చాలా కష్టం ఇక్కడ. ఫస్ట్ వచ్చినప్పుడు స్ట్రగుల్ అయినప్పుడు మేము చూసాం కదా, సో అందుకే ఇండియాలో నుంచే చూసి ఇక్కడ కొలీగ్స్ ఉంటే కొలీగ్స్తో చెప్పి విజిట్ చేయించి అపార్ట్మెంట్కి ఒక 3 monthsకి సర్వీస్డ్ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాము. ఆ సర్వీస్ అపార్ట్మెంట్లో అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్, ఫర్నిచర్ అంతా ఉంటుంది. ప్లస్ 15 days వన్స్ వచ్చి క్లీనింగ్ అంతా చేసిపోతారు, ఫుల్ ఫర్నిష్డ్ సర్వీస్డ్ అపార్ట్మెంట్ కాబట్టి. ప్లస్ దానికి కొంచెం రెంట్ ఎక్కువ, అపార్ట్మెంట్ చాలా చిన్నది, 1 BHK అపార్ట్మెంట్ అది. బెడ్రూమ్ అయితే చాలా చిన్నది, బెడ్ చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నింది. మేము అడిగితే కూడా వాళ్ళు ఏం చేంజ్ చేయలేదు, ఇంకా 3 months కదా అని మేము అడ్జస్ట్ అయిపోయినాము. సో దాని తర్వాత మాకు ఇప్పుడు మేము చూపించిన ఫర్నిచర్ ఈ హౌస్కి ఇది దొరికింది. ఈ హౌస్ వచ్చి మాకు అన్ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ దొరికింది. దాని తర్వాత ఈ ఫర్నిచర్ అంతా మేము గ్యాదర్ చేసి సెట్ చేసుకున్నాం. మినిమల్ ఫర్నిచర్ ఉంటేనే మాకు ఇష్టము, సో అట్లే మినిమల్ ఫర్నిచర్ గ్యాదర్ చేసుకున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్లో వచ్చి ఏసీ ఇచ్చాడు, అన్ని రూమ్స్కి ఏసీ ఇచ్చాడు. సో ఇక్కడ వింటర్ ఎంత కోల్డ్గా ఉంటుందో సమ్మర్ కూడా అంతే హాట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది చాలా. ఆ టైంలో వచ్చి మనకి ఏసీ కంపల్సరీ కావాలి, ఏసీ లేకపోయినా కనీసం ఫ్యాన్ అన్న అవసరం ఉంటుంది. సో ఫ్యాన్స్ తీసుకుంటారు చాలామంది. అండ్ వింటర్లో వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న డిఫాల్ట్గా అపార్ట్మెంట్స్లో అంతా వచ్చి హీటర్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లో వచ్చి హీటర్ లేదు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏసీలోనే మీ టెంపరేచర్ సెట్ చేసుకోండి 30
30 వరకు సెట్ చేసుకోవచ్చు కదా మ్యాక్స్ అనుకుంటా. సో అంత సెట్ చేసుకోండి, మీకు కావాల్సినంత టెంపరేచర్ సెట్ చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. బట్ అది వర్కౌట్ అవ్వదు, కానీ అంత పనిచేది హీటర్స్ పనిచేసినట్లు. మేము కూడా ఒక చిన్న హీటర్ అయితే తీసుకున్నాము. సో లాస్ట్ వింటర్ మాకు ఫస్ట్ వింటర్ కొంచెం కష్టంగానే ఉంది. సో ఐ థింక్ ఈ వింటర్ మేము కొంచెం అడ్జస్ట్ అయ్యామనుకుంటా అన్నాను. ఇంకా రెంట్కి వచ్చేసరికి ఇంతకుముందు మేమున్న అపార్ట్మెంట్ కంటే ఈ అపార్ట్మెంట్ కొంచెం తక్కువకే వచ్చింది అనుకోవాలి. ఐ థింక్ మోస్ట్లీ మన అబ్రాడ్లో ఉన్న అందరికీ తెలుస్తుంది రెంట్స్ ఎట్లుంటాయి ఏమి అనేసి. ఈ అపార్ట్మెంట్ రెంట్ వచ్చి మాకు ఆల్మోస్ట్ 1400 యూరోస్ పడుతుంది. ఒక యూరో 90 రూపీస్ అనుకుంటే 1,20,000 1,30,000 వరకు రెంట్ ఇప్పుడు మాది. యావరేజ్ రెంట్ ఇంతే ఉంటుంది. ఒక 2 people ఉండాలంటే ఇంత రెంట్ అవుతుంది. ఇది 1 BHK అంటే ఇది 1.5 BHK. ఇక్కడ 1 kidతో కూడా ఉండొచ్చు, 3 members ఉండొచ్చు మ్యాక్సిమము. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎట్లా అంటే ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అపార్ట్మెంట్ సైజ్ బట్టి అంతమందే ఉండొచ్చు. 1 BHKలో వచ్చి 1 kid ఉన్న కిడ్తో అంతా అలో ఉండదు. ఓన్లీ కపుల్ ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా ఉండొచ్చు అంతే. ఒక కిడ్ ఉండొచ్చు, కొంచెం ఏజ్ అయ్యి ఇంకో కిడ్ వచ్చిందంటే మనము 1 BHK అపార్ట్మెంట్లో అంతా ఉండని కాదు. ఖచ్చితంగా స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది అపార్ట్మెంట్ సైజ్ పెద్దగా ఉండాలి, అట్లుంటేనే అలో చేస్తారు ఇక్కడ. అది లీగల్గా వాళ్ళంతా చెక్ చేసి ఓకే చేస్తారు. ఎంతమంది కిడ్స్ ఉన్నారు, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టే ఇక్కడ అపార్ట్మెంట్స్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది కిడ్స్తో వచ్చే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకంతా. సో ఫైనల్గా ఈ అపార్ట్మెంట్ రెంటు చెప్పినట్లు 1400 యూరోస్. దీనిలో మన ఇండియన్ రూపీస్లో 1,20,130 ఆ రేంజ్లో వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా అన్నాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.